ప్రజాస్వామ్యంలో అధికారానికి మూలం ఎవరు? ఆన్సర్: ప్రజలు. భారతదేశం ఏ రకమైన పాలనా వ్యవస్థను అనుసరిస్తుంది? ఆన్సర్: ప్రజాస్వామ్యం. అధికారాల విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్: మాంటెస్క్యూ. భారత పార్లమెంట్లో ఎన్ని సభలు ఉన్నాయి? ఆన్సర్: 2. లోక్సభ కాల పరిమితి ఎంత? ఆన్సర్: 5 సంవత్సరాలు. రాజ్యసభను ఎందుకు శాశ్వత సభ అంటారు? ఆన్సర్: రద్దు చేయలేరు కాబట్టి. భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ప్రకటించేది? ఆన్సర్: ప్రియాంబుల్. ఎన్నికలను నిర్వహించే సంస్థ ఏది? ఆన్సర్: ఎన్నికల కమిషన్. ఓటు హక్కు వయసు ఎంత? ఆన్సర్: 18 years. ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ సూచించేది? ఆన్సర్: సమానత్వం. రాజకీయ పార్టీ అంటే ఏమిటి? ఆన్సర్: ఎన్నికల్లో పోటీ చేసే సంస్థ. బహుళ పార్టీ వ్యవస్థ ఉన్న దేశం? ఆన్సర్: భారతదేశం. ప్రతిపక్షం ప్రధాన పని ఏమిటి? ఆన్సర్: ప్రభుత్వాన్ని విమర్శించడం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎవరికి బాధ్యత వహిస్తుంది? ఆన్సర్: ప్రజలకు. ప్రజాస్వామ్యానికి లోపం ఏది? ఆన్సర్: నిర్ణయాలలో ఆలస్యం. ప్రజాస్వామ్య విజయం ఆధారపడేది? ఆన్సర్: ప్రజలు పాల్గొనడంలో ఉంది. సెక్యులర్ దేశం అంటే? ఆన్సర్: మత సమానత్వం. మహిళలకు రిజర్వేషన్ ఉన్న స్థాయి ఏది? ఆన్సర్: పంచాయతీరాజ్. సమైక్య వ్యవస్థలో అధికారాలు ఎవరి మధ్య పంచబడతాయి? ఆన్సర్: కేంద్ర రాష్ట్రాల మధ్య. భారత ప్రభుత్వ నామమాత్ర అధిపతి ఎవరు? ఆన్సర్: రాష్ట్రపతి. వాస్తవ కార్యనిర్వాహక అధిపతి ఎవరు? ఆన్సర్: ప్రధాని. న్యాయ సమీక్ష అధికారం ఎవరిది? ఆన్సర్: సుప్రీం కోర్టుది. రాజకీయ సమానత్వం అంటే? ఆన్సర్: సమాన ఓటు హక్కు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్: స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు. ప్రాథమిక హక్కులు రక్షించేది? ఆన్సర్: న్యాయ వ్యవస్థ. సమైక్య వ్యవస్థలో అధికారాలు ఎలా ఉంటాయి? ఆన్సర్: కేంద్రం రాష్ట్రాల మధ్య విభజన. రాజ్యసభ ఎందుకు శాశ్వత సభ? రద్దు చేయలేరు. లోక్సభ సాధారణ కాలపరిమితి ఎంత? 5 సంవత్సరాలు. భారత ప్రభుత్వ నామమాత్ర అధిపతి ఎవరు? ఆన్సర్: రాష్ట్రపతి. వాస్తవ కార్యనిర్వాహక అధికారి ఎవరు? ఆన్సర్: ప్రధాని. న్యాయ సమీక్ష అధికారం ఎవరిది? ఆన్సర్: సుప్రీం కోర్టుది. భారత రాజ్యాంగ రూపకర్తగా పిలువబడేవారు? ఆన్సర్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అధికారాల వికేంద్రీకరణ ఉద్దేశం? ఆన్సర్: ప్రజలు పాల్గొనడం. స్థానిక స్వపరిపాలన ఉదాహరణ? పంచాయతీరాజ్. ప్రజాస్వామ్యానికి నిజమైన రక్షకులు ఎవరు? ఆన్సర్: పౌరులు. మీడియా ప్రధాన పాత్ర ఏమిటి? ప్రజాభిప్రాయం రూపొందించడం. రాజకీయ సమానత్వం అంటే? సమాన ఓటు హక్కు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్: స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ? ప్రత్యేక మెజారిటీ. ప్రజాస్వామ్య పునాది ఏది? ఆన్సర్: రాజ్యాంగం. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించేది ఎవరు? ఆన్సర్: న్యాయ వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో విమర్శ అవసరం ఎందుకు? ప్రభుత్వ మెరుగుదలకు. సమానత్వ హక్కులు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆన్సర్: 14 to 18. రాజకీయ అవగాహన పెరగడానికి ప్రధాన సాధనం? ఆన్సర్: విద్య. భావ ప్రకటన స్వేచ్ఛ ఏ హక్కు? ప్రాథమిక హక్కు. మైనారిటీ హక్కులను కాపాడేది? ఆన్సర్: రాజ్యాంగం.
ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఆన్సర్ చర్చల ద్వారా. రాజకీయ పార్టీలలో ప్రధాన లోపం? ఆన్సర్ అంతర్గత ప్రజాస్వామ్య లోపం. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేసేది ఎవరు? ఆన్సర్ ఎన్నికల కమిషన్. ప్రజాస్వామ్య విజయం కొలిచే ముఖ్య ప్రమాణం ఏది? ఆన్సర్ ప్రజల సంతృప్తి.